మార్చి 21వ తేదీ ప్రపంచ అటవీ దినోత్సవం. ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో వారు మార్చి 21ని ప్రపంచ అటవీ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. 2013 నుంచి ప్రపంచవ్యాప్తంగా మార్చి 21 ఈ రోజును ప్రపంచ అటవీ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దీని లక్ష్యం ఏమంటే చెట్ల యొక్క ప్రాముఖ్యత, అడవుల యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఈ రోజును ప్రపంచ అటవీ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మానవ జాతి మనుగడకు చెట్లు అవసరం. ఒక 5 నిమిషాల పాటు ఈ భూమి మీద చెట్లు లేవు అనుకున్నాం. ఒక 5 నిమిషాలు చాలు. 5 నిమిషాల సేపు ఈ భూమి మీద చెట్లు లేకపోతే జరగబోయే పరిణామమే ఒక్కరం బతకం. అందరం వచ్చేసి చనిపోతాం. కాబట్టి మానవ జాతి మనుగడకి చెట్లు, అడవులు అవసరం. మానవునికి కావలసిన ప్రాణవాయువును, ఆక్సిజన్ ఇవి ఉత్పత్తి చేస్తాయి. అవి ఉత్పత్తి చేసిన ప్రాణవాయువుతో మనం జీవిస్తున్నాం. ఆ ఆక్సిజన్ మనం పీల్చుకొని మనం కార్బన్ డైఆక్సైడ్, బొగ్గు పులుసు వాయువును వదులుతాం. ఆ బొగ్గు పులుసు వాయువును చెట్లు గ్రహిస్తాయి. ఆ బొగ్గు పులుసు వాయువును చెట్లు గ్రహించకుండా పోతే ఈ యొక్క వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి మళ్ళీ మానవులు చచ్చిపోతారు. ఒకటి ఇవ్వడం ద్వారా మనల్ని కాపాడుతూ ఉంది. రెండవది మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ గ్రహించడం ద్వారా మనల్ని కాపాడుతున్నాయి. కాబట్టి మానవ జాతి మనుగడకి చెట్లు అంత అవసరం. ఈ ఆక్సిజన్ దాని రూపాంతరం చెంది ఓజోన్ పొర ఏర్పడుతుంది. ఈ యొక్క సూర్యునికి మనకు మధ్య ఓజోన్ పొర ఉంది. ఆ ఓజోన్ పొర లేకుండా పోతే డైరెక్ట్గా సూర్యకిరణాలు, అల్ట్రా వైలెట్ రేస్, నీలలోహిత కిరణాలు మన మీద పడితే మొత్తం మనం మాడి మసైపోతాం. చర్మ వ్యాధులు, క్యాన్సర్ ఇవన్నీ వస్తాయి. అది రాకుండా ఓజోన్ పొర అడ్డపడతా ఉంది. ఓజోన్ పొర దేని నుండి ఉత్పత్తి అవుతుంది? ఆక్సిజన్ నుండి. ఆక్సిజన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తారు చెట్లు. కాబట్టి ఆ విధంగా వచ్చేసి మానవులు కాపాడుతారు. దాని తర్వాత మానవుడికి కావలసినటువంటి అన్ని కాయలు, పండ్లు, విత్తనాలు, కలప, వెదురు, వంక, ఔషధాలు, పూలు, ఈ విధంగా మానవుడికి కావలసిన అన్ని వస్తువులను అడవులు, చెట్లు మనకు అందిస్తాయి. మనకే కాకుండా వన్యప్రాణులకు, కుందేలు మొదలుకొని సింహం వరకు వన్యప్రాణులకు మనకంటే ఇళ్ళు ఉన్నాయి. వన్యప్రాణులకు ఎవరు ఇళ్ళు కల్పిస్తున్నారు? చెట్లు, అడవులు. తర్వాత భారతదేశపు నాగరికత చెట్ల కింద, అడవుల్లో పుట్టింది. మన మునులు, మన ఋషులు వీళ్ళందరూ ఎక్కడ ఉండేవాళ్ళు? అరణ్యాల్లో చెట్ల కింద తపస్సు చేసుకుంటూ జ్ఞానాన్ని సముపార్జించి ఆ జ్ఞానాన్ని భావి తరాలకు అందించారు. కాబట్టి భారతీయ నాగరికత అంతా ఎక్కడ పుట్టింది? అడవుల్లో పుట్టింది. త్రేతాయుగంలో సీతారామ లక్ష్మణులు 14 సంవత్సరాలు ఎక్కడ గడిపారు? అరణ్యవాసం, అడవి. ద్వాపరయుగంలో పాండవులు ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. త్రేతాయుగంలో సీతారామ లక్ష్మణులేమో 14 సంవత్సరాలు అరణ్యవాసం. ద్వాపరయుగంలో పాండవులు 12 సంవత్సరాల అరణ్యవాసం. తర్వాత మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చేదానికి కారణం ఎవరు? భరతుడు. భరతుడు ఎవరి కొడుకు? శకుంతల, దుష్యంతుని కొడుకు. అతను ఎక్కడ పెరిగాడు? కన్వ మహర్షి ఆశ్రమంలో చెట్ల కింద పెరిగాడు. అటువంటి భరతుని పేరు మీద మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. కాబట్టి అడవుల యొక్క ప్రాముఖ్యత ఇంత ఉంది. మనకు ఈ భూమి మొత్తం మీద 33% అడవులు ఉండాలి. చెట్ల శాతము 33% ఉండాలి. ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా మంచిది. కానీ ప్రస్తుతం ఎంత ఉంది? 19% ఉంది. 33% నుండి 19%. కాబట్టి ఎంత పెరగాలి? అందుకోసం మన కర్తవ్యం ఏమి? ఉన్న చెట్లను కాపాడుకోవాలి. ఈ 19-33% మధ్య ఉండే గ్యాప్ను వచ్చేసి మనం ఫిలప్ చేయాలి. అంటే మొక్కలు నాటాలి. ఉన్న చెట్లను కాపాడుకుంటూ మొక్కలను నాటడం ఒక ఎత్తు, వాటిని రక్షించుకోవడం ఒక ఎత్తు. మొక్కలు నాటుతానే సరిపోదు,
ప్రభుత్వాలు కానీ మనం కానీ చాలా మంది మొక్కలు నాటుతూ ఉంటారు. కొన్ని లక్షల మొక్కలు, కోట్ల మొక్కలు నాటుతారు. కానీ సంవత్సరం తర్వాత చూస్తే దాంట్లో ఎక్కడ కనిపించవు. కాబట్టి మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని కాపాడుకోవడం అంత ముఖ్యము. కొత్త మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో ఉన్న చెట్టును కాపాడుకోవడం అంత ముఖ్యము. కాబట్టి ఈ యొక్క విషయాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియచెప్పడం కోసమే మార్చి 21ని ప్రపంచ అటవీ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి యునెస్కో వాళ్ళు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు మనం నారాయణ విద్యా సంస్థల ప్రాంగణంలో, ఈ పవిత్ర విద్యాలయ ప్రాంగణంలో ఈ యొక్క మనందరి మనుగడకు ప్రాణదాత అయినటువంటి మొక్కలను పెంచే కార్యక్రమంలో, ఒక పవిత్ర కార్యక్రమంలో మనందరము పాల్గొంటున్నాం. ఇది ఆషామాషి కార్యక్రమం కాదు, మన జీవితానికి, మన మనుగడకు సంబంధించినటువంటి కార్యక్రమం.